అప్పుడు పౌష మహారాజు ఏమంటాడో తెలుసా, నువ్వే డైరెక్ట్గా వెళ్ళేసి మహారాణిని అడుగు, నాకు నీ చెవి కుండలాలు కావాలని చెప్పేసి చెప్తాడనమాట. సో ఉత్తమ్ ఏం చేస్తాడు, అలానే మహారాజు చెప్పినట్లుగానే మహారాణి దగ్గరికి వెళ్ళేసి, అమ్మ నాకు ఇలా నీ చెవి కుండలాలు కావాలని చెప్పేసి అడుగుతాడనమాట, గురుదక్షిణగా ఇవ్వాలని చెప్పేసి. ఆమె ఏం చేస్తుంది, ఈయన అడిగే విధానానికి తన మెచ్చి ఆమె చెవి కుండలాలను తీసి ఈయనకి ఇచ్చేస్తుంది అనమాట ఉత్తముడికి. అలానే ఇచ్చేటప్పుడు కూడా చెప్తుంది అనమాట, ఈ చెవి కుండలాల కోసము నాగరాజ తక్షకుడు చాలా రోజుల నుంచి వేచి చూస్తున్నాడు, నువ్వైతే జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి చెప్తుంది ముందుగానే. సో ఈయన ఉత్తంకుడు ఏంటంటే సరే అని చెప్పేసి తీసుకుని వెళ్తారనమాట. అంటే అడవిలో మార్గం గుండా వెళ్తూ ఉంటాడు. వెళ్ళే దారిలో ఏంటంటే ఒక చిన్న చెరువు లాంటిది కనిపిస్తుంది అనమాట, అంటే నీళ్లు తాగడానికి వాటి కోసం అని చెప్పేసి. సో అప్పుడు ఏం చేస్తాడంటే ఈ చెవి కుండలాలు ఉంటాయి కదా, ఆ చెవి కుండలాలని ఒక బండరాయి పైన పెట్టేసి, అంటే అడుగు ఉంటాం కదా మనము, అక్కడ పెట్టేసి ఆయన అయితే కొంచెం నీళ్ళ కోసం అని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. సో అదే చనువుగా చూసుకొని నాగరాజు తక్షకుడు వచ్చేసి ఆ చెవి కుండలాలు రెండింటిని దోచుకుని వెళ్ళిపోతారు అక్కడ నుండి. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఈయనైతే వస్తాడనమాట ఉత్తంకుడు. అక్కడికి వచ్చి చూసేటప్పటికి ఆ చెవి కుండలాలు అయితే ఉండవు అక్కడ.